అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వ్యవహారంలో ఆర్ఎస్ఎస్ జోక్యం కీలకంగా మారుతుంది. ఆర్ఎస్ఎస్ జోక్యంతోనే రాజీనామా చేసినట్లుగా తెలుస్తుంది. నిన్నటి వరకు రాజీనామా పైన నోరు మెదపలేదు బీజేపీ అధిష్టానం. కేబినెట్ భేటీలో కూడా ధర్మేంద్ర ప్రధాన్ కి మద్దతుగా నిలిచారు ప్రధానమంత్రి మోదీ. నేటి ఉదయం నుంచి ఒక్కసారిగా రాజకీయ పరిణామాలన్నీ కూడా వేగంగా మారిపోయాయి. మోదీ సూచనలతో రాజీనామా చేశారు ధర్మేంద్ర ప్రధాన్. రాజీనామా అనంతరం ధర్మేంద్ర ప్రధాన్ ఇంటికి వెళ్లారు అమిత్ షా. విద్యా వ్యవస్థలో మార్పులు తెచ్చారంటూ కూడా అమిత్ షా ధర్మేంద్ర ప్రధాన్ పైన ప్రశంసల జల్లు కురిపించినట్లుగా సమాచారం. దేశవ్యాప్తంగా కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలతో పాటుగా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ, ఇతర ఇండియా బ్లాక్ కి సంబంధించినటువంటి పార్టీల నేతలు చేపడుతున్నటువంటి కీలక జంతర్ మంతర్ ఢిల్లీ ఉద్రిక్త పరిస్థితులు చర్చనీయాంశంగా మారుతున్నటువంటి వైనాన్ని మనం చూసాం. ఇంకా ఇది ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం, మరి ముఖ్యంగా బీజేపీకి ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయని ఆర్ఎస్ఎస్ భావించిందా అంటే కొంతవరకు అవుననే సమాధానం వినబడుతున్నాయి. ఆర్ఎస్ఎస్ జోక్యంతోనే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు అనేది మాత్రం ఢిల్లీ వర్గాలు చెప్తున్నటువంటి మాట. ముందు నుంచి కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పైన పదే పదే డిమాండ్లు వచ్చిన ప్రధానమైనటువంటి డిమాండ్ గా అదే వినబడిన బీజేపీ అధిష్టానం కనీసం నోరు మెదపలేదు. ఆయనకి సపోర్ట్ గానే నిలిచినటువంటి మనం కేబినెట్ భేటీలో కూడా ప్రధాని మోదీ ఆయనకి మద్దతుగానే నిలిచినటువంటి సందర్భాలు మనం చూసాం. కానీ తాజాగా ఆర్ఎస్ఎస్ జోక్యంతోనే ఆయన రాజీనామా చేసినట్లుగా తెలుస్తున్నాయి. అయితే ఆర్ఎస్ఎస్ అధినేత దీనిపైన ఏ విధంగా స్పందించారో ఒకసారి చూద్దాం. ही सब ठीक रहेगा कि जो जिस शैली में हम पहले करते थे अभी थोड़ी अपनी शैली बदलनी पड़ेगी. पहले आज्ञा पालन का जमाना था. हम जब छोटे थे तो माताजी ने कहा, पिताजी ने कहा, नो आर्ग्यूमेंट, चुप यानी चुप. श्रद्धा भी थी, उसको कोई प्रतिक्रिया नहीं होती थी. मालूम था कि जीवन देखा है इन्होंने, इनके अनुभव से ही सब ठीक रहेगा. तो हम अभी ऐसा नहीं है. नई पीढ़ी प्रश्न पूछती है, उनको तर्क बताना पड़ता है. जो सारा भौतिक साधनों से प्रचार का मारा उन पर होता है, उसमें से भूल भुलैया उनसे उनको बाहर निकालना पड़ता है. तो एक तो बहुत अधिक अपनापन देने की जरूरत है, समय देने की जरूरत है और संवाद करने की जरूरत है. डिक्टेशन नहीं, डिस्कशन. अभी ऐसा नहीं मानेगी नई पीढ़ी. जो आप कर रहे हो वो बोलो. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, నిన్న మొన్నటి వరకు, ఈ రోజు ఉదయం వరకు కూడా పరిణామాలు ధర్మేంద్ర ప్రధాన్ కి అనుకూలంగానే బీజేపీ అధిష్టానం, బీజేపీలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు వ్యవహరించారు. కానీ ఒక్కసారిగా ఆర్ఎస్ఎస్ జోక్యంతోనే సీన్ మొత్తం రివర్స్ అయినట్లుగా తెలుస్తాం. అసలు రీసెంట్ అప్డేట్స్ ఏంటి? సిరాజ్, కేంద్ర కేబినెట్ మంత్రి, విద్యాశాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. అయితే ఆయన రాజీనామా చేయడానికి ససేమిరా అన్న పరిస్థితి, రాజకీయ పరిస్థితి తలెత్తాయి. అటు కేంద్ర కేబినెట్ తో పాటు మొత్తం బీజేపీ యంత్రాంగం అంతా ఆయనకు మద్దతు పలికింది. ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన ధర్మేంద్ర ప్రధాన్ ఒకప్పుడు ఒరిస్సాలో పేపర్ల లీకేజీకి సంబంధించి నిరసనలు వ్యక్తం చేసిన చరిత్ర ఉంది. అదే ధర్మేంద్ర ప్రధాన్ నేను నీట్ లీకేజ్ వ్యవహారంలో తీవ్ర నిరసన ధర్నాలు ఎదుర్కొన్న పరిస్థితి. అయితే ధర్మేంద్ర ప్రధాన్ బీజేపీ క్షేత్రస్థాయి నుంచి వచ్చారు, ఒడిశా నుంచి ఎదిగిన నాయకుడు. అయితే మోడీ మంత్రివర్గంలో పెట్రోలియం శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించిన పరిస్థితి. అయితే ఇక్కడ ప్రధానంగా అటు అమిత్ షా, ఇటు మోడీకి నమ్మకమైన వ్యక్తిగా, నమ్మకమైన మిత్రుడిగా ధర్మేంద్ర ప్రధాన్ పేరు పొందారు. అయితే ఇక్కడ ప్రధానంగా గత రాత్రి వరకు రాజీనామా చేయడానికి ససేమిరా అన్నారు. నేటి ఉదయం నుంచి ఒకసారి రాజకీయ పరిణామాలు మారిపోయాయి. నిన్న మధ్యాహ్నం సిజేపీ కార్యకర్తలు, సిజేపీకి సంబంధించిన ప్రతినిధులు కూడా ధర్మేంద్ర ప్రధాన్ మొదట రాజీనామా చేయాలి, ఇది మా మొదటి డిమాండ్. అయితే రాజీనామా పైన మాకు కొంత సమయం కావాలి. ఈ రోజు మధ్యాహ్నం వరకు సమయం కోరారు కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, అటు జితేంద్ర సింగ్. అయితే ఈ రోజు ఉదయం నుంచి మారిన రాజకీయ పరిణామాలు చివరికి ఎట్టకేలకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. అయితే రాజీనామా చేయడానికి ఆర్ఎస్ఎస్ జోక్యమే ప్రధాన కారణం. ఆర్ఎస్ఎస్ సంబంధించిన మోహన్ భగత్ జోక్యం చేసుకోవడం, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం కూడా క్షణాల్లో జరిగిపోయాయంటూ సమాచారం అనిపిస్తుంది. ఎందుకంటే బీజేపీకి ఆర్ఎస్ఎస్ కున్న అనుబంధం అందరికీ తెలిసింది. అయితే బీజేపీ క్షేత్రస్థాయిలో బలపడడానికి ఆర్ఎస్ఎస్ ఎంత ప్రయత్నం చేసింది అనేది కూడా అందరికీ తెలిసిన విషయం. ఇక్కడ ఆర్ఎస్ఎస్ జోక్యంతోనే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వ్యవహారం ముగిసింది. అటు
కానీ కిరణ్ అంటే ఆర్ఎస్ఎస్ జోక్యం చేసుకోవడానికి సిజేపీ ముందు నుంచి చేపడుతున్నటువంటి ఆందోళన కార్యక్రమంలో ఇప్పుడు ఇండియా బ్లాక్ లేదా ఇండియా కూటమికి సంబంధించినటువంటి నేతలు క్రమంగా స్కోప్ ను పెంచుకుంటున్నారు. ఇది ఒక ప్రధానమైన రీజన్ అనుకోవచ్చా? ఇక్కడ ప్రధానంగా గత 12 ఏళ్లుగా అధికారంలో ఉన్న ప్రధానమంత్రి మోడీకి ఎక్కడ కూడా చెక్ పెట్టిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి కానీ కాంగ్రెస్ మిత్రపక్షాలకు కానీ లేదు. అయితే ఇక్కడ ప్రధానంగా సిజేపీ ఉద్యమం పుట్టడం, సిజేపీ పార్టీగా అవతరించడం, ఆందోళన కార్యక్రమాలు చేయడం, ఏదైతే నీట్ లీకేజ్ అంశం కావచ్చు, నిరుద్యోగులను చీఫ్ జస్టిస్ బొద్దెంకలుగా పోల్చడం కావచ్చు, నిరుద్యోగులను సిజేఐ బొద్దెంకలుగా పోల్చడంతోనే ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ అయింది, ఒక సోషల్ మీడియా యుద్ధం స్టార్ట్ అయింది, సోషల్ మీడియాలో అకౌంట్స్ స్టార్ట్ అయ్యాయి. అయితే వీటి అన్నిటిపైన కేంద్రం బ్లాక్ చేసింది. అయితే నీట్ పైన డైరెక్ట్ నేరుగా విద్యార్థులు ఆందోళన దిగారు. గత 36 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఇటు సోనం వాంగ్చూ లాంటి పర్యావరణ దీక్ష చేశారు. ఆయన దీక్ష విరమించారు. దీక్ష విరమించినప్పటికీ కూడా ఎక్కడ కూడా అభిజిత్ పిస్కే వెనక్కి తగ్గలేదు, అటు సిజేపీ ప్రతినిధి వెనక్కి తగ్గలేదు. తమ ప్రధాన డిమాండ్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, విద్యార్థులకు ₹1 కోటి నష్టపరిహారం అందించాలి, మరోపక్క విద్యార్థులపైన కేసులు ఎత్తివేయాలి. ఈ 3 డిమాండ్లపైనే సిజేపీ పోరాటం చేసింది. అయితే ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ తో పాటు మిత్రపక్షాలు ఎంటర్ కావడం, ఒక పక్క రాహుల్ గాంధీ పైన పోలీసులు తోపులాటలు, ఆయనకు రక్తం గారడం, కాంగ్రెస్ పార్టీ మెరుగుతరణ ప్రధానమంత్రి మోడీ ఇంటి మీద నిర్వహించడం, భద్రతా సంస్థలు వైఫల్యం చెందడం, వీటిని అన్నిటినీ పరిగణలోకి తీసుకున్న ఆర్ఎస్ఎస్ ఈ సమస్యను క్లిష్టం చేసే కొద్దీ సమస్య పెరుగుతుంది తప్పితే తగ్గే అవకాశాలు లేవనే కోణంలో ఆర్ఎస్ఎస్ జోక్యం చేస్తుంది. ప్రధానమంత్రి మోడీకి సున్నితమైన సలహా ఇచ్చింది. ఈ రోజు ఉదయం తర్వాత రాజకీయ పరిణామాలు వేగంగా మారాయి. ఒకవైపు ప్రధానమంత్రి మోడీతో మీరు అన్నట్లుగా ఇలాంటి సందర్భంలో ఎవరినైనా కేంద్ర మంత్రిని తీసుకోవాలన్నా, బీజేపీలో కీలకమైన పదవి అప్పగించాలన్నా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా అనేటువంటి అర్హత ఒకటి ప్రామాణికంగా పరిశీలిస్తారు అనేటువంటి వాదన ఉంది. కానీ సంక్లిష్ట సమయంలో ఆర్ఎస్ఎస్ ఎలాంటి నేతలైనా పక్కన పెడుతుంది అనేటువంటి ఒక బలమైన సంకేతం దీని ద్వారా ఇచ్చారు అనుకోవచ్చా? ఖచ్చితంగా సిరాజ్, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఏ నేత పైన ఆరోపణలు వచ్చినా, ఏ నేత పైన అవినీతి వ్యవహారాలు వచ్చినా కూడా ఆర్ఎస్ఎస్ ఖచ్చితంగా జోక్యం చేసుకుంటుంది. గత కొద్ది రోజులుగా జరుగుతున్న నీట్ లీకేజ్ అంశం పైన ఇప్పటికే అటు అయోధ్యలో జరిగిన విరాళాల గోల్మాల్ జరిగిన వ్యవహారం జరిగిన తలముఖలైన సిజేపీ ఉద్యమంతో ఒకంత బీజేపీ భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకమైంది. ఒకవైపు అధికారంలో ఉన్న బీజేపీ వచ్చే ఎన్నికలు గెలవడానికి వ్యూహాలు సిద్ధం చేస్తున్న పరిస్థితిలో ఒకసారి సిజేపీ ఆందోళన కార్యక్రమం కాక్రోచ్ ఉద్యమం ఊపు దాల్చడంతో ఒకంత గత 12 ఏళ్లుగా బలంగా ఉన్న బీజేపీ ఐటీ సెల్లు ఒక్కసారి డీలా పడింది. ఎందుకంటే బీజేపీ ఐటీ సెల్లు అత్యంత బలమైంది. వేల అకౌంట్ల కొద్దీ ఈ క్షణాల్లో సమాచారం పాస్ చేసే బీజేపీ ఐటీ సెల్ను నేరుగా విద్యార్థులు ఢీకొట్టారు. లక్షల రీల్స్ క్షణాల్లో అప్లోడ్ చేయడం, వాటిని దేశవ్యాప్తంగా ప్రచారం చేయడం, ఇటు ఆయా రాష్ట్రాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం, విద్యార్థులు రోడ్లు ఎక్కడం, ఇది ఉత్తర భారతదేశం నుంచి క్రమక్రమంగా దక్షిణ భారతదేశానికి మళ్ళడంతో ఒక్కసారి బీజేపీలో అనూహ్యమైన మార్పులు చేస్తున్నాయి. రాజకీయ పరిణామాలు మారాయి. మరోపక్క ఆర్ఎస్ఎస్ జోక్యం చేసుకుంది. ధర్మేంద్ర ప్రధాన్ తో రాజీనామా చేయాలంటూ ప్రధానమంత్రి మోడీకి కబురు పంపారు. ఈ నేపథ్యంలో భాగంగా ఈ రోజు ఉదయం మారిన రాజకీయ పరిస్థితులు, ఈ రోజు మధ్యాహ్నం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఈ రాజీనామా చేయడంతో చర్చలు జరిగాయి. అటు సిజేపీ ఇటు కేంద్రం చర్చలు జరిపారు. ఇటు సిజేపీ ఆందోళన విరమించింది. మరోపక్క తమ డిమాండ్ల కోసం 4 రోజులు సమయం అడిగారు. 4 రోజుల తర్వాత లిఖితపూర్వకంగా డిమాండ్లపై హామీ ఇస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో సిజేపీ కూడా తమ ఉద్యమాన్ని విరమించింది. విద్యార్థులు క్షేమంగా ఇంటికి వెళ్లాలంటూ సిజేపీ ఉద్యమ నేతలు ప్రకటన రిలీజ్ చేశారు. అయితే ఎట్టకేలకు ఆర్ఎస్ఎస్ జోక్యం చేసుకోవడంతో ప్రధాని మోడీ, అమిత్ షా వెనక్కి తగ్గి ధర్మేంద్ర ప్రధాన్ తో రాజీనామా చేయించారంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వ్యవహారంలో ఆర్ఎస్ఎస్ జోక్యం చాలా కీలకంగా ఉన్నట్లుగా సమాచారం. ఆర్ఎస్ఎస్ జోక్యంతోనే రాజీనామా చేస్తున్నట్లుగా ధర్మేంద్ర ప్రధానికి సంబంధించినటువంటి అంశంపైన బలమైన వాదన వినబడుతుంది. నిన్నటి వరకు రాజీనామా పైన కనీస బీజేపీ అధిష్టానం నోరు మెదపకపోవడం, మరి ముఖ్యంగా జరిగినటువంటి కేబినెట్ భేటీలో కూడా ధర్మేంద్ర ప్రధానికి మద్దతుగానే ప్రధాని మోదీ స్పందించినటువంటి తీరు, గత 2-3 రోజుల నుంచి ప్రధాని మాట్లాడేటువంటి ప్రతి సందర్భంలోనూ
విద్యార్థుల సమస్యలు, తాజాగా వారు లేవనెత్తినటువంటి డిమాండ్లు, మేము విద్యార్థులకు అండగా ఉంటాం, నష్టపోయినటువంటి విద్యార్థులకు, బాధితులు, మరి ముఖ్యంగా కీలకంగా ఉన్నటువంటి పేపర్ లీకేజీలో ఉన్న వ్యక్తులను, నిందితులను శిక్షిస్తాం, విద్యార్థులకు మేము సపోర్ట్ గా ఉన్నాం అనేటువంటి ఇష్యూ మీదే ప్రధానంగా ఆయన మాట్లాడారు, ఆయన స్పందించారు. కానీ ధర్మేంద్ర ప్రధాన్ మేము తప్పిస్తాం, ఈయన ఒకవేళ దోషిగా తేలితే ఈయన కూడా సైడ్ చేసేస్తాం అనేటువంటి రీతిలో ఎక్కడ కూడా కాన్సెప్ట్, ఆ మాటలు, ఆ వాదన ఎక్కడ వినవలేదు. కానీ ఈ రోజు ఉదయం నుంచి ఒక్కసారిగా సీన్ మొత్తం మారిపోయింది. రాజకీయ పరిణామాలన్నీ కూడా వేగంగా మారిపోయాయి. ఆర్ఎస్ఎస్ జోక్యంతో తాజాగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు అనేటువంటి సరికొత్త చర్చ కూడా మొదలైంది. మోదీ సూచనతో రాజీనామా చేశారు ధర్మేంద్ర ప్రధాన్. వెంటనే రాజీనామా తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రధాన్ ఇంటికి వెళ్లారు. విద్యా సంస్కరణలు మీరు తెచ్చినటువంటి సంస్కరణలు చాలా కీలకం అంటూ కూడా ప్రశంసలు జల్లు కురిపిస్తూనే ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఒక నేత, క్షేత్రస్థాయి నుంచి విద్యార్థి నాయకుడిగా ఎదిగి ఈరోజు విద్యాశాఖ మంత్రిగా అయినటువంటి ఒక నేతను ఈరోజు విద్యార్థి సమస్యలపైన, విద్యా పోరాటాలు అనేటువంటి ఇష్యూ పైన తప్పించడంలో ఆర్ఎస్ఎస్ కీ రోలే పోషించింది. ఆర్ఎస్ఎస్ తీసుకున్న కీలక నిర్ణయమే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు కొత్త కారణం అంటూ కూడా కొత్త చర్చ హస్తిన వ్యాప్తంగా మొదలైంది.